Welcome to Non-Stop News. You're watching Sakshi TV. This is Karthik Arwa. నేను మహేశ్వరి. రైతుల వెన్ను విరుస్తున్న కూటమి సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. రైతులను రోడ్డున పడేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంతో వారిని రోడ్డున పడేసింది అన్నారు వైఎస్ జగన్. పంట ధరలు రికార్డు స్థాయిలో పతనమైన ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తాము వేసిన పంటలను తామే ట్రాక్టర్లతో దున్నేసే పరిస్థితి తెచ్చారు అన్నారు. రైతుల చొక్కా తీసేసి నడి రోడ్డుపై నిలబెట్టి ఇప్పుడు కాలర్ ఎగరేసేలా చేస్తామంటూ ప్రగల్భాల అని నిలదీశారు వైఎస్ జగన్. రైతుల కష్టాలపై చర్చ జరగకుండా చంద్రబాబు డైవర్షన్ పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు అన్నారు వైఎస్ జగన్. 18 నెలల కాలంలో 16 సార్లు రైతులు ప్రకృతి విపత్తులతో నష్టపోయారు అన్న జగన్ ఒక్కసారైనా వారిని ఆదుకున్నారా అని చంద్రబాబును నిలదీశారు. దుబారా పర్యటనలు, తప్పుడు కేసుల కోసం లాయర్లకు కోర్టులు తగలేస్తున్న ప్రభుత్వానికి రైతులకు పెట్టడానికి మాత్రం మనసు రాదా అని నిలదీశారు వైఎస్ఆర్సీపీ అధినేత. 10,000 మందితో టెలికాన్ఫరెన్స్ పెట్టామని చెప్పే మీరు 10 మంది కలెక్టర్లకు ఫోన్ చేసి రైతులకు మద్దతు ధర దక్కేలా చూడమని ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. ధరల స్థిరీకరణకు నిధులు మంజూరు చేసి రైతులను ఎందుకు ఆదుకోరు అని గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వైఎస్ జగన్. ఈ 18 నెలల కాలంలో ఎన్నిసార్లు రైతులు నష్టపోతే కనీసం ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకున్నారా అని ప్రశ్నించారు. రైతుకు కష్టం వచ్చినప్పుడు వారిని ఆదుకున్న సందర్భం ఒక్కటైనా ఉందా అని నిలదీశారు జగన్. రైతు కోసం మేం పోరాటాలు చేస్తే వాటిని డైవర్ట్ చేయడానికి ఎదురు దాడి చేస్తారన్నారు. రైతులకు ఇవ్వాల్సిన 600 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వైఎస్ జగన్. తుఫాను కారణంగా నష్టపోయిన వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు అన్నారు వైఎస్ జగన్. మూవింగ్ ఆన్, ఏపీలో ప్రభుత్వ ఖాళీ భూములన్నీ ఇక ప్రైవేటుకు అప్పగించేందుకు కూటమి సర్కార్ రంగం సిద్ధం చేసింది. పీపీపీ పద్ధతిలో ఇచ్చేందుకు సిద్ధమైంది మున్సిపల్ శాఖ. ఏపీలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములన్నీ టీడీపీ పెట్టుబడిదారుల చేతికి వెళ్లనున్నాయి. 18 నగరాలు, మున్సిపాలిటీల్లో 1300 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయనుంది కూటమి సర్కార్. విజయవాడలో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. పార్టీ పెద్దల అండ చూసుకొని భూ మాఫియాకు తెగబడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులపై దాడులు చేస్తున్నారు. అంబాపురం పరిధిలోని ఎంఎస్ఆర్ డెవలపర్స్ వెంచర్లోకి టీడీపీ నాయకుడు దేవిరెడ్డి శంకర్రావుతో పాటు 10 మంది గూండాలు చొరబడ్డారు. కరెంటు కట్ చేసి సీసీ కెమెరాలు తొలగించి విధ్వంసం సృష్టించారు. ప్రొక్లైనర్లతో వెంచర్ చుట్టూ ఉన్న ప్రహారీ మొత్తం కూల్చివేశారు. పట్టపగలే టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డా పోలీసులు వారికే వత్తాసు పలుకుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఏపీ నాగవంశం వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు అండతో శంకర్రావు ఈ దాడికి తెగబడ్డారని ఎంఎస్ఆర్ డెవలపర్స్ అధినేత మాదాపు శ్రీనివాసరావు ఆరోపించారు. వారిద్దరి నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. శంకర్రావు వాళ్ళ అనుచరులు 10 నుంచి 15 మంది దాకా ఎవడరా ఎక్కడున్నాడు మీ ఓనర్ని చంపేస్తానంటూ కుర్రవాళ్ళు పనిచేసేటువంటి కుర్రవాళ్ళ మీదకి గడ్డపార తీసుకొని, జేసీబీ తీసుకొని, ఆటో తీసుకొని వీరవ్యూహం చేస్తూ ఏదైతే ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్ మొత్తం ఆక్రమించేసుకుంటాం. మా వెనకమాల తెలుగుదేశం నేత ఎరగబోతు రమణారావు ఉన్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ కొండలరావు గారు మా వెనకాల ఉన్నారు. మీ దిక్కున్నోడు చెప్పుకోండి, సార్ మా మీద దాడి జరుగుతుంది, ప్రాణభిక్ష కోసం మేము మీ దగ్గరికి వచ్చామంటే ఒరే వెళ్ళిపోండి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడి కుమార్తె వివాహానికి హాజరై వధూవరులు మోక్షిత, విష్ణుప్రియారెడ్డి, తేజస్ రెడ్డిని ఆశీర్వదించారు. వైఎస్ జగన్తో సెల్ఫీలు తీసుకునేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. జై జగన్, రావాలి జగన్, కావాలి జగన్ అనే నినాదాలతో హోరెత్తించారు.
ఎల్లో మీడియాకు వైఎస్ జగన్ అంటే భయం అన్నారు మాజీ ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. కోర్టు అనుమతి లేకుండా వీడియో తీసి ఎలా ప్రచారం చేస్తారని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా ఎల్లో మీడియా తీరు ఉందన్నారు. చెత్త పలుకులు రాసే ఆర్కే అప్డేట్ కావాలని హితవు పలికారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. కోర్టు వారి పర్మిషన్ లేకుండా ఒక వీడియో తీసి ఆరోగెన్స్తో నిలబడి ఉన్నాడు కోర్టులో. కోర్టు వారికి తగిన గౌరవం లేదు. నువ్వయా చెప్పేది, నువ్వా మాట చెప్పేది? ఎక్కడైనా ఆ విధమైన ప్రవర్తన ఉంటే జడ్జి గారు దాన్ని అప్పుడే పాయింట్అవుట్ చేస్తాడు. నీ కళ్ళకు అవ్వపడదా? ఈ వీడియో కోర్టు వారి పర్మిషన్ లేకుండా మీరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి మా జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ మర్యాదలకు మీరు చాలా భంగం కలిగించారు. మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటున్నాం. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ఆర్సీపీ గ్రామ వార్డు స్థాయి సమావేశం నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రొద్దుటూరులో పెద్ద సంఖ్యలో సంతకాల సేకరణ జరిగింది అన్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సంస్థాగత కమిటీలు వేస్తున్నామని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డి అన్న గారి నేతృత్వంలో ఇక్కడున్న కార్యకర్తలు నాయకులందరి కష్టంతో 90,000 సంతకాలు సేకరించామని చెప్తా ఉన్నాడు. ఇంత పెద్ద ఎత్తున ప్రజల మద్దతు కూడగట్టారు ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కమిటీల నిర్మాణం, పార్టీ నిర్మాణం అనేది అత్యంత సీరియస్గా తీసుకున్నారు. అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతలు బరితెగించారు. మదనపల్లె మెడికల్ కాలేజీ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలపై దాడికి తెగబడ్డారు పచ్చ గూండాలు. వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. టీడీపీ నేత శ్రీరామ్ చిన్నబాబు అసత్య ఆరోపణలపై ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి అనుచరులు స్పందించారు. మెడికల్ కళాశాల అభివృద్ధి పనులపై దమ్ము ధైర్యం ఉంటే కాలేజీ వద్ద చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో మెడికల్ కళాశాల వద్దకు చేరుకున్న వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ గూండాలు దాడికి దిగారు. ఇది 3 కోట్లు విలువ చేస్తుందా, 4 కోట్లు చేస్తుందా, లేదా 40 కోట్ల వరకు జరిగిందా? నీకు ఒక అవగాహన వస్తుంది. ఎందుకు నీ స్వార్థం, నీ పదవులు, నీకు ఈ మదనపల్లె రాజకీయంలో సరిగా ప్లేస్ లేదు. నువ్వు ప్లేస్ ఏర్పరచుకోవడానికి ఇక్కడ మీకున్న కుమ్ములాటల్లో పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని ఏదో ఒకటి అంటుంటే నాకు ప్లేస్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో మాటి మాటికి నువ్వు మైకు నీ ముందర పెట్టిన ప్రతిసారి పెద్దిరెడ్డి గారు జపం చేస్తావు. పొద్దున్నే కబర్దారంటావు, రాత్రికి బెంగళూరులో వచ్చి కాళ్ళు పట్టుకుంటావు. ఇది నీ బతుకో. కూటమి ప్రభుత్వానికి సామాన్యుల కంటే పెట్టుబడిదారులపైనే ఎక్కువ ప్రేమ ఉందని, దానికి పీపీపీ విధానమే ఉదాహరణ అన్నారు గుంటూరు పార్లమెంటు పరిశీలకులు పోతిన మహేష్. వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తెచ్చి చరిత్ర సృష్టించారు అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం 5 కోట్ల మంది ప్రజల కోసం 3,000 కోట్లు కేటాయించలేదా అని ప్రశ్నించారు పోతిన మహేష్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారికి పేద ప్రజల మీద కన్నా, సామాన్య ప్రజల మీద కన్నా పెట్టుబడిదారి వర్గం మీదనే అమితమైనటువంటి ప్రేమ ఉందని చెప్పడానికి పీపీపీ విధానమే ఒక ఉదాహరణని ఈ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేయగలుగుతాను. పేద సామాన్య వర్గాలకి ఆసుపత్రులు కట్టమన్నా, వైద్యం చేయించమన్నా, పేద విద్యార్థులు చదువుకోవడానికి మెడికల్ కళాశాలను నిర్మించాలన్నా మీ దగ్గర డబ్బులు ఉండవా? మీకు ప్రజల దగ్గర నుంచి తగిన శాస్త్ర తప్పదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం చేనేత రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు చేనేత సంఘాల నాయకులు. చేనేత సహకార సంఘాలతో పాటు ఆప్కో పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేనేత కుటుంబాలకు ఏడాదికి 24,000 ఆర్థిక సాయం అందించిందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఏడాదికి 25,000 ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి సర్కార్ ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కాకినాడలో ఏపీ చేనేతల సంఘం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది.
ప్రభుత్వాలు వరాల జల్లు కురిపిస్తున్నా సరే చేనేతకు అందే పరిస్థితి లేదు. మమ్మల్ని ఓన్లీ ఒక ఓట్ బ్యాంక్ గా చూసుకుంటున్నారు తప్ప మరి చేనేతలకు నుంచి 200 కోట్ల రూపాయలు ప్రభుత్వాల నుంచి బకాయిలు పడే పరిస్థితి ఉంది. ముందు ప్రభుత్వంలో 24,000 రూపాయలు మరి నేతల నేస్తం పెట్టింది. ఈ సంవత్సరం 25,000 రూపాయలు ఈ ప్రభుత్వం పెట్టింది. కానీ ప్రభుత్వం పెట్టింది ఇప్పటి వరకు కూడా 25,000 రూపాయలు కూడా మాకు అందలేదు. అలాగే చేనేత కార్మికుడు 200 యూనిట్లు ప్రతి మగ్గానికి ఉచితంగా ఇస్తా ఉన్నారు, జీవోలు ఇచ్చారు, ఇప్పటి వరకు కూడా అమలుపరచలేదు. సత్యసాయి శత జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ ప్రేమను పంచిన దైవ స్వరూపుడు శ్రీ సత్యసాయి బాబా అన్నారు వైఎస్ జగన్. పేదలకు ఉచిత వైద్యం, విద్య అందించిన మహనీయుడు అని కొనియాడారు. పేదల హృదయాలలో సత్యసాయి చిరస్థాయిగా నిలిచారు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్లో పోస్టు చేశారు. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనడం ఒక గొప్ప గౌరవం, అరుదైన అవకాశంగా భావిస్తున్నాను అంటూ హర్షం వ్యక్తం చేశారు. బాబా మనుషుల్లో దేవుడిని చూశారని, ప్రేమతో మనుషులను గెలిచి తన సేవలతో దేవుడిగా పూజింపబడ్డారని రేవంత్ కొనియాడారు. ప్రేమతో ఏదైనా సాధించవచ్చునని సత్యసాయి నిరూపించారన్నారు. బాబా గారు మనుషుల్లో దేవుడిని చూశారు, ప్రేమతో మనుషులను గెలిచారు, సేవలతో దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు. మానవులను ప్రేమించాలి, ప్రేమనే గొప్పది, ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి బాబా గారు నిరూపించారు. వారు ఉన్నా, వారు మన మధ్యలో లేకపోయినా వారి భావన, వారి ఆలోచన, వారిచ్చిన స్ఫూర్తి ఈనాడు ఈ శత జయంతి ఉత్సవాలలో నిర్వాహకుల అందరిలోనూ కనిపిస్తుంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేయాలి అని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. వివిధ దేశాల అంబాసిడర్లు పాల్గొనున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి అన్నారు. పాస్లు లేని వారిని, సమ్మిట్ కు సంబంధం లేని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొద్దు అని ఆదేశించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే ఏర్పాట్లను పరిశీలించిన ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. పార్కింగ్తో పాటు భద్రత విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలి అని అధికారులను ఆదేశించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వకుండా పార్టీ మారిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్లుగా ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని ఎమ్మెల్యే సంజయ్ను పరోక్షంగా ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు చేతకాని అభివృద్ధి ఫిరాయింపు నేతలకు ఎలా సాధ్యమవుతుందంటూ విమర్శలు గుప్పించారు ఆయన. పార్టీ కార్యకర్తలకు మాకు అభివృద్ధి చేత కాదు, నీకు చేతనైతే నేను ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈయన గుర్తింపు ఏది ఇస్తుందో పార్టీ ఫిర్యాదు ఇస్తాడే. దయచేసి ఆలోచించని చెప్పంటూ నేను ఏ రాజకీయ పార్టీ కానీ కన్న తల్లి ఇలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పంటున్నా. తన బిడ్డలను కాపాడుకుంటుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకత్వాలను కాపాడుకోవటం ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సమాజాన్ని మరోసారి మోసం చేస్తోంది అన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తాము అని ప్రకటించి మోసం చేసిందన్నారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను నేటి వరకు బహిర్గతం చేయలేదు అని విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ కింద ఏడాదికి 20,000 కోట్లు ఇస్తామని మోసపూరిత వాగ్దానాలతో 50% పైగా ఉన్న బీసీలను మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు తలసాని శ్రీనివాస్ యాదవ్. దాంట్లో వార్డు మెంబర్, ఎంపీడీఓల ఆధ్వర్యంలో జరిగే ఎన్నికలకు 2011 సెన్సస్ ఎస్టీలకు, ఎస్సీలకు, బీసీలకేమో 2024 నిర్ణయించారు. వాళ్ళ పాపులేషన్ పెరిగింది కదా, అంటే బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీలతో కూడా పెరుగుతుంది కదా. ఇది చట్టంలో నిలబడుతుందా? లోకల్ బాడీ ఎలక్షన్ అనేది 42% చట్టపరంగా జరుగుతూనే మేము ఒప్పుకుంటాం. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లేఖ రాశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్కు సంబంధించి తనకు ఇచ్చిన నోటీసుకు సమాధానం తెలిపేందుకు మరింత గడువు కావాలని కోరారు. ఇప్పటికే 2 సార్లు దానం నాగేందర్కు స్పీకర్ నోటీసులు ఇచ్చారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది శాసనసభ్యులకు స్పీకర్ గతంలో నోటీసులు జారీ చేయగా సమాధానం ఇచ్చిన 8 మందిపై విచారణ జరిగింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం నోటీసులపై స్పందించేందుకు మరింత గడువు కావాలని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో మహిళలకు చీరలు పంపిణీ చేశారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో ప్రతి మహిళకు నాణ్యమైన చీరలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. మహిళల ఆశీర్వాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ జరుగుతోందని, జనవరిలో పట్టణ ప్రాంతాల్లో కూడా చీరల పంపిణీ త్వరలో జరుగుతుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. చీరల పంపిణీ కార్యక్రమ భాగంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మరి మా మహిళా సోదరిమణులందరికీ కూడా ఈ పంపిణీ కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి మేము గ్రామీణ ప్రాంతంలో ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. పట్టణ ప్రాంతంలో కూడా మరి అతి తొందరలో ఈ చీరల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా పూడూరులో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కారుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే కాన్వాయ్లోని కారు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో వెనుకాల వస్తున్న 5 కార్లు ఒకదాని ఒకటి ఢీకొన్నాయి. కాన్వాయ్కి ఎదురుగా ఒకదాని వెనుక మరొకటి 5 కార్లు రావడంతో కాన్వాయ్లోని కారు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఎమ్మెల్యే కాన్వాయ్లోని పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొమరం మండలం జంజావతి రబ్బర్ డ్యాంలో ఈత కోసం దిగి 3 యువకులు గల్లంతయ్యారు. పిక్నిక్లో భాగంగా రబ్బర్ డ్యాం వద్దకు వచ్చిన యువకులు ఈత సరదా కోసం నీటిలో దిగారు. గల్లంతైన విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు కొమరాడ మండలం శివిని గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. హైదరాబాద్ గోల్కొండ ప్రాంతంలో 4 ఏళ్ల బాలిక కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. 24 గంటల వ్యవధిలో 2 నిందితుల్ని అరెస్ట్ చేసి చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. మాజీ దంపతులైన సమ్రిన్ బేగం, మహ్మద్ ఫయాజ్ ఈ కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా కలిసి ఉంటున్న ఇద్దరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే చిన్నారిని కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకెళ్లి సమ్రిన్ ఇంట్లో దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఏపీలో వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా ఎత్తురాళ్లపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టడంతో 4 మృతి చెందారు. ఒడిశా నుంచి విశాఖ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు. ఇటు నంద్యాల జిల్లా పేరాయపల్లెమెట్ట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న మైత్రి ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జాతీయ వార్తలు చూద్దాం. దేశ సరిహద్దులపై కీలక వ్యాఖ్యలు చేశారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. దేశ సరిహద్దులు మారిపోవచ్చని, పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతం భారత్లోకి తిరిగి రావచ్చు అన్నారు. సింధ్ భూమి ఇప్పుడు భారత్లో భాగం కాకపోయినా నాగరికత పరంగా సింధు ఎప్పుడూ భారతదేశంలో భాగంగా ఉంటుంది. సింధు నదిని పవిత్రంగా భావించే సింధు ప్రజలు మన సొంతమే అని స్పష్టం చేశారు రాజ్నాథ్ సింగ్. ఢిల్లీ పేలుడు కేసులో రోజుకో కుట్ర బహిర్గతం అవుతోంది. ఆత్మాహుతి బాంబ్ ఉమర్ తనను తాను కరుడుగట్టిన ఉగ్రవాదులు బూర్హన్ వానీ, జకీర్ మూసాకు వారసుడిగా భావించేవాడని తెలిపింది. ఉమర్ 2023 నుంచి ఐడియాల తయారీపై పరిశోధన చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. అంతేకాదు పేలుడు పదార్థాలతో చాలా ప్రయోగాలు చేసేవాడని పోలీసు వర్గాలు తెలిపాయి. ఫరీదాబాద్ ఉగ్రకుట్రలోని మిగిలిన సభ్యులైన ముజ్మిల్, ఆదిల్, ముఫ్తీ, ఇర్ఫాన్లు అల్ ఖైదా భావజాలంతో పనిచేస్తుంటే ఉమర్ మాత్రం ఐసిస్ తరహాలో పనిచేయాలని భావించేవాడని తెలిపింది. ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. హర్యానాలోని ఫరీదాబాద్లో ఏటీఎస్ అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీగా అనుమానాస్పద పౌడర్ లభ్యమైంది. వాటి శాంపిల్స్ ను FSL కు పంపించారు అధికారులు. మరోవైపు ఉత్తరాఖండ్లోని దబారా ప్రభుత్వ పాఠశాల వద్ద భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఉపాధ్యాయుడు ఇచ్చిన సమాచారంతో 20 కిలోల జిలిటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
పంజాబ్ హర్యానా ఉమ్మడి రాజధాని చండీగఢ్లో చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదన తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. త్వరలోనే పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, అకాలీదళ్ తీవ్రంగా వ్యతిరేకించే. అంతేకాదు చండీగఢ్ను కేంద్రం లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని సీఎం భగవంత్ సింగ్ మాన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. రాజ్యాంగ అధికరణ 131 సవరణ బిల్లుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. అందరితో చర్చలు జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. అధికార డీఎంకే రాడికల్స్ కు అడ్డాగా మారిపోయిందని విమర్శించారు టీవీకే పార్టీ అధినేత సినీ నటుడు విజయ్. ఆ పార్టీ ప్రజలను విడదీసే రాజకీయాలు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వారసత్వ రాజకీయాలతో పాటు దోపిడీ భావజాలం డీఎంకే స్వభావమని మండిపడ్డారు. టీవీకే పార్టీ సమానత్వం కోసం స్పష్టమైన విధానాలను ముందుకు తీసుకొస్తుందని స్పష్టం చేశారు విజయ్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్, వింగ్ కమాండర్ నామాంశు సాల్కా అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య జరిగాయి. నామాంశు స్వగ్రామం అయిన హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా గ్రామానికి పార్థివ దేహాన్ని తరలించారు. నామాంశు పార్థివ దేహాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. నామాంశ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం వాయుసేన అధికారిక లాంఛనాలతో స్కాల్ అంత్యక్రియలు నిర్వహించారు. దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూరడంతో నామాంశు దుర్మరణం పాలయ్యారు. భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ రేపు ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. నవంబర్ 2027 ఫిబ్రవరి 9 వరకు ఆ బాధ్యతల్లో కొనసాగనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించబోతున్నారు. ఇంటర్నేషనల్ అప్డేట్స్. భారత్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాతో కూడిన ఇబ్సా డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ ఏర్పాటును ప్రతిపాదించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. G20 సదస్సులో భాగంగా జోహనస్బర్గ్లో బ్రెజిల్, దక్షిణాఫ్రికా అధినేతలు లూలా డిసిల్వా, సిరిల్ రమాఫోసాతో భేటీ అయ్యారు. యూపీఐ, కోవిన్, సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఈ కొత్త కూటమి పంచుకోనుంది. భారత విదేశాంగ శాఖ దీన్ని ధృవీకరించింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. భారత అంధుల మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. అంధ మహిళల తొలి T20 వరల్డ్ కప్ విజేతగా భారత అంధుల టీం నిలిచింది. నేపాల్తో జరిగిన మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 5 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత జట్టు 12 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పూలాసరన్ 27 బంతుల్లో 44 పరుగులు చేసింది. తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో భారత్తో పాటు ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, UAE జట్లు పోటీ పడ్డాయి. సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేల సిరీస్కు కెప్టెన్గా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పేరును ప్రకటించింది BCCI. రెగ్యులర్ కెప్టెన్ గిల్ మెడగాయంతో బాధపడుతుండడంతో స్టాండ్ ఇన్ కెప్టెన్గా రాహుల్ను నియమించారు. ఈ నెల 30 నుంచి 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. కెప్టెన్ గిల్తో పాటు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా గాయం కారణంగా జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. సౌత్ ఆఫ్రికాతో అనఫీషియల్ వన్డే సిరీస్లో ఆకట్టుకున్న రుతురాజ్ గైక్వాడ్కు జట్టులో చోటు లభించింది. కెప్టెన్ గిల్ స్థానంలో యశస్వి జైస్వాల్ రోహిత్తో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగబోతున్నాడు. భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధానా, మ్యూజిక్ డైరెక్టర్ పలాస్ ముచ్చల్ వివాహం వాయిదా పడింది. వివాహ వేడుకల్లో పాల్గొంటూ ఉండగా మంధానా తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయన్ను సాంగ్లీలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో పెళ్లిని వాయిదా వేశారు. ఇవాళ వివాహం జరగాల్సి ఉంది. ఉదయం నుంచి మందానా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన్ను సాంగ్లీలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మందానా స్పష్టంగా చెప్పేసింది. పెళ్లి వాయిదా పట్టడంతో కొత్త తేదీపై ఇంకా క్లారిటీ లేదు. పెళ్లి తేదీని త్వరలో ప్రకటించే ఛాన్స్ ఉంది.